అందరికీ నమస్కారం. ఆయన్ను పట్టిస్తే 10,000 బహుమతిగా ప్రకటించారు. ఏంటి చిన్న అమౌంటే గదా అనుకుంటున్నారా? అదే 1920లో అనుకోండి. చాలా పెద్ద అమౌంట్‌గా తెలుస్తుంది కదా! ఆయన ఎవరో తెలుసుకుందామా? ఆయన ఎవరో కాదండి, మన అల్లూరి సీతారామరాజు గారు. బ్రిటిష్ వారు ఆయన్ను పట్టిస్తే 10,000 బహుమతిగా ప్రకటించారు ఆ కాలంలోనే. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో 1897 జూలై 4వ తేదీన జన్మించారు. చిన్న వయసులోనే వేదాలు, ధర్మాలు, గ్రంథాలు చదివారు. యోగాసనాలు, ఆయుధ సాధనలో నిపుణులు. అయ్యప్ప స్వామి భక్తులు. ఆయన మన్యం వీరుడు అనే బిరుదు కూడా కలిగి ఉన్నారు. సీతారామరాజు గారు ఆదివాసుల హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. గురిల్లా యుద్ధం వ్యూహంతో అనేక పోలీస్ స్టేషన్లపై దాడులు జరిపి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివాసులకు శిక్షణ ఇచ్చి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనే విధంగా చేశారు. బ్రిటిష్ పాలనకు ఎంత తలనొప్పి కాకపోతే ఆ బహుమతి ప్రకటించారో ఒకసారి ఆలోచించండి. జూలై 29వ తేదీన 1924లో బ్రిటిష్ వారు ఆయన్ను పట్టుకొని గోదావరి ఒడ్డున కాల్చి చంపేశారు. ఆయన మరణం ఆదివాసులలో చలనం రేపెట్టింది, దేశభక్తిని ప్రేరేపించింది. ఆయన చనిపోయిన తరువాత మన ప్రభుత్వం వారు ఆయన పేరుతో చాలా స్టాంపులు విడుదల చేశారు. అంతేకాకుండా ప్రతి చోట విగ్రహాలు పెట్టి ఆయన్ని స్మరించుకున్నారు. జోహార్ సీతారామరాజు, జోహార్. థ్యాంక్ యూ.